నోరుంది కదా అని టీమిండియాని చులకన చేసి మాట్లాడావు కదా మిస్టర్ బెన్ డకెట్. ఇప్పుడేమైందో చూడు. మీ పరువు మొత్తం పోయిందిగా. అవును బాస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మన టీం ఇంగ్లాండ్ ని 3-0తో దారుణంగా ఓడించింది కదా. ఆ ఓటమి తర్వాత బెన్ డకెట్ మాట్లాడుతూ, ఈ సిరీస్ ఓటమి పెద్ద ముచ్చటనే కాదు, అయినా మేము ఇక్కడికి వచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం. దానిపైనే మా ఫోకస్ అంతా. మేం టీమిండియాని ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడించి దీనికి అసలైన ప్రతీకారం తీర్చుకుంటాం, చూస్తూ ఉండండి అంటూ ప్రగల్భాలు పలికాడు. తీరా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ టీం ఆస్ట్రేలియాతో ఓడిపోయి, ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఓడిపోయి గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. మిస్టర్ బెన్ డకెట్, మీరు ఇంతకు ముందు ఏదో అన్నట్లున్నారు, ఏదో కారం ప్రతీకారం అని. అయ్యే ముచ్చట్లు మాట్లాడండి సార్. వెళ్ళండి, ఇంటికెళ్ళి ఆడుకోండి. అయితే ఒక్క విషయం మదిలో పెట్టుకో డకెట్, టీమిండియాని చులకన చేస్తే ఈసారి మిమ్మల్ని ఇంకా తుక్కు తుక్కు కింద ఓడిస్తాం, జాగ్రత్త.